ఓ పశుపతి, బ్రహ్మదేవుడు నా నుదుటిపై వ్రాసిన వ్రాత కారణంగానే నేను దుష్టుడినయ్యాను. అందువల్లనే నిన్ను ధ్యానం చేయలేకపోతున్నాను. చెడు ఆలోచనలు కలిగించే ఆ బ్రహ్మరాతని చెరపడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఆ రాత చెరపడం నీకు సాధ్యం కాదా ఏమిటి? అదే నిజమైతే చెడు వ్రాత వ్రాసిన 5వ తలని చాలా తేలికగా నీ గోళ్ళ కొసలతోనే పువ్వు కాడ త్రుంచినట్టుగా త్రుంచేశావు కదా. మరి అట్లాగే నీ దయతో నా నుదుటిపై ఉన్నటువంటి చెడు రాతను కూడా నువ్వు చెరిపేసి నన్ను రక్షించు తండ్రి. అప్పుడు నేను నిరంతరం ధ్యానం చేయగలుగుతాను. మహాదేవుడు అనుగ్రహిస్తే బ్రహ్మరాతని కూడా జరపగలడు. ఆ విషయాన్ని గుర్తించి ఆయనను శరణు వేడితే ఆయన అనుగ్రహంతో నీ చెడురాత నుండి మనం బయటపడగలమనే విషయాన్ని గుర్తించాలి. సర్వజ్ఞుడైన సర్వసమర్థుడైన పరమేశ్వరుని మాత్రమే దేనికైనా వేడుకోవాలి. బ్రహ్మరాతనే మార్చగలవాడు దేనిని ఇవ్వలేడు, అన్నింటినీ అనుగ్రహించగలడని అర్థం.